సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్? బాగుందండి. గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఏముంది అప్పుడు చెప్పాలి నేను? ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఏముంది, ఏం చేసిందని చెప్పాలి నేను? చేసింది ఏం లేదు కదా, చేసింది ఏం లేదు. అది 70 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల్లో ఉన్న ఇబ్బందులు కానీ ఏదైనా కానీ నేను ఇద్దరు చూసి నాకు తెలిసి ఉండదు. అసలు హుందాగా ఉంటారు ఎవరు ఎమ్మెల్యే అనేవాళ్ళు, ఇట్లా చిల్లరగా మాట్లాడే వాళ్ళు నేను చూడలేదు అసలు ఎక్కడ. నాకు తెలియదు అసలు. నేను దాదాపు 6-7 చూసుంటా, చాలా మంది తెలుసు నాకు. ఎట్లా నేను చూడలా. ఈ దౌర్జన్యాలు, గందరగోళాలు ఎందుకు ఒక ఎమ్మెల్యే అంటే దాదాపు నాకు తెలిసి ఒక 100 ఊళ్ళు, ఒక 150 ఊళ్ళు దాకా ఎన్నుకున్న మనిషి. ఆ మనుషులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే ఎట్లా? హుందాగా ఉండాలి కదా, తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు కదా ఎమ్మెల్యే అనేవాళ్ళు. ఎమ్మెల్యే అంతే అన్ని కంప్లీట్ అందరంతే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అంటారు గతంలో ఇప్పుడేముంది, ఇప్పుడు మాట్లాడే మెల్లకుండా నడుస్తుంది మొత్తానికి. ఇప్పుడు ఆయన చూసి వేసారు, బాబు గారిని చూసి. రోడ్లు ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది జనానికి. ఉసుక ఇబ్బంది లేదు, ఇంకా ఏ ఇబ్బందులు లేవు కదా. ఒక కరెంట్ ఒకటే అంతకుముందు పెంచిందే తగ్గించుకోవడం చేత అవ్వట్లేదు, ఒకటే నాకు తెలిసి. కరెంట్ మీద ఏం పెంచిందే లేదు, దాని మీద కూడా దోపిడీ చేశారు. అట్లా ఏం చేస్తారు? ఇక అంత అప్పుల మీద ఉంది అంత రాష్ట్రం. నాకు తెలిసి ఇంకా 2 times మాత్రం ఏనే ఉంటాడు నాకు తెలిసి అంతవరకు పక్కా. పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రం టీడీపీ కాదు, అది కూడా చెప్తున్నా. నేను టీడీపీ కాదు అసలు, అయినా కానీ చెప్తున్నా పక్కాగా ఏనే ఉంటాడు. 2 పర్యాలు ఉంటాడు. జనసేన ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు, వ్యతిరేకలు వచ్చే అవకాశం ఉందంటారు? అది కరెక్ట్ కాదు. అంటే కూడా సీఎం చూడాలనుకుంటారు కదా, వచ్చే అవకాశం అది అనుభవాన్ని బట్టి ఉంటుంది కదా నాకు తెలిసి. ఆయన మీద ద్వేషం కాదు, నాకు అనుభవం ఉండాలి కదా. చెప్పాడు కదా, దశాబ్దం ఆయనే ఉండాలని. ఆయన కూడా మాట్లాడుతున్నాడు, ఆయనే. ఇప్పుడు చంద్రబాబు గారు ఉండాలంటున్నాడు, ఆయన కూడా అంటున్నాడు. మనం చెప్పేది ఉంది, ఆయన అలాంటి ఆయనే చెప్తుంటే ఫాలోయింగ్ ఆయనే చెప్తున్నాడు కదా చంద్రబాబు గారిని. ఈ జనం ఇష్టం ఉండోళ్ళు ఈ ప్రతి మూల ఉండాలని కేకలేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. లోకేష్ గారు వాలంటరీ వ్యవస్థ లేకుండా ఏమండి, ఈ 5 సంవత్సరాలు కాదండి, ఈ 6 పర్యాలు ఎవరన్నా కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇట్లా జనాన్ని కలిసిన వాళ్ళు ఉన్నారా లోకల్? ఎప్పుడైనా ఎవ్వరు కలవాలా, మనుషులు కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు. సమస్య అయితే తీరుతున్నారు మొత్తానికి, అటు ఇటు తీరుస్తూనే ఉంటారు. తిరుగుతున్నారు సమస్యల కోసం, తిరుగుతూ ఉండరు. ఈ మాత్రం లేకుండా ఉండరు కదా, తిరుగుతారు కదా. ఇప్పుడు పట్టించుకుంటున్నారు, ప్రతి వాళ్ళు పట్టించుకుంటున్నారు కదా. ఎలా ఉందంటారు డిప్యూటీ సీఎం గారు? బాగానే డిప్యూటీ సీఎం లోకేష్ కదా, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా, బాగానే ఉంది. ఆయన పాపం ఆయన్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఫ్యామిలీ కాడికి పోవటం, గందరగోళం చేయటం, అన్ని అట్లా అనకూడదు కదా పాపం. ఎవరికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలీదు? ఆడవాళ్ళని తెలిసిన కూడా తెలియకుండా అనుభవం తక్కువ అంటున్నాను. ఆయన తెలియదు అంటలా, అనుభవం తక్కువ కదా. ఉంటే ఆయన నేర్చుకుంటాడు, ఆయనకు వచ్చేస్తుంది. ఏముందన్న ఆయనే ఒకళ్ళు దేశించి ఆయన కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడలేదు, హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడ కరెక్షన్ జరుగుతుంది, ఎక్కడ దోపిడీ జరుగుతుంది తిరుగుతున్నా సూత్రాన్ని పట్టిస్తున్నాడు. ఆ కేసులు ముందుకు పోట్ల గమ్మత్తు. అది కేసులు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఒక మాట చెప్తున్నాను, లాస్ట్ మాట. దొంగతనం చేసినోడు ఏదైనా చేసినోడు సాటి మానవ నేత లోపల సాయంత్రానికి లోపల పడేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఎవడన్నా బయట ఉంటాడా? ఉందే ఎక్కడన్నా రాజ్యాంగంలో? ఎందుకుంటారు అంతే. అది చెప్పడం మన వల్ల కాదు. జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? అసలు భలేవాడు. ఎందుకు వస్తాడు, ఎట్లా వస్తాడు, ఏం చేసాడు వస్తాడు, ఏం చేసాడు వస్తాడు? సంక్షేమ పథకాలు ఇచ్చాడు, మంచి పని చేశాడు. ఎక్కడ తెచ్చిస్తున్నాడు సంక్షేమం పథకాలు? ఎక్కడ నుంచి తెచ్చిస్తున్నావు నువ్వు? ఎక్కడ తెచ్చిస్తున్నావు? దేని ద్వారా ఇస్తున్నావు? నువ్వు అప్పు చేసుకుని జనానికి ఇస్తున్నావు. అప్పు ఇప్పటి ఏం చేస్తావు నువ్వు? అయిపోతాయి కదా. పథకం ఏంటి అసలు? నువ్వు పథకం ఎందుకు? ఫ్యాక్టరీలు రావాలి, అవన్నీ వచ్చేసి అవి వచ్చిన దాని మీద డబ్బులు వస్తుంటే దాని మీద రాష్ట్రం ముందుకు పోతుంది. కానీ ఏమి లేకుండా పథకాలు ఎట్టిస్తావు? నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఏం పని చేయను. 5 ఎకరాలు అమ్ముకొని తింటా తిరుగుతాను. 5 ఎకరాలు అమ్మినాక ఏం చేస్తాను? అయిపోయినాక రోడ్డు పడతాక అట్లా ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు? ఈ 5 సంవత్సరాలు కలిపి కలిసి తెలిసి అయిపోద్ది, నెక్స్ట్ మనమే వచ్చేది ఉండదండి. నాకు తెలిసి ఉండదు. మళ్ళీ ఉందనుకోండి, ఇక రాష్ట్రం జనం ఉండరు, ఇక అది అసలు జనం ఉండరు. ఇంకా కూటమి వచ్చింది. చాలా బాగుందన్న. గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ వాళ్ళు కానీ చాలా బాగుందన్న. గవర్నెన్స్ అయితే చాలా బాగుంది. లీడర్స్ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు.
కొంచెం గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటే జనాలకి చాలా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు లీడర్స్ ఎట్లున్నారో అలా ఉన్నా కూడా చాలా న్యాయం జరుగుతుంది. నా విషయంలో కొంచెం భారీ రిసీవ్ చేసుకోవడం కానీ, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం కానీ అంతా బాగుంది. సో అందుకని నాకు కొంచెం హోప్ క్రియేట్ అయ్యి వేరే మా ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంటే పిలుచుకొని వచ్చాను ఇక్కడికి సీఎం గారిని కలవడానికి. అది అన్న కొంచెం లీడర్స్ అయితే చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, కొంచెం ఆఫీసర్స్ కూడా ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటే చాలా బాగుంది. ప్రీవియస్ రెజ్యూమ్ కంటే ఇది చాలా బాగుంది. కూటమి చాలా బాగుంది. అరే రోడ్లు అయితే చాలా బాగున్నాయి. బాగుందన్న, చాలా బాగుంది. ఒక లీడర్ కు ఉండాల్సింది ప్రజల పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలన్న. అట్లుంటే ఏ లీడర్ అయినా విన్ అవుతారు. నారా లోకేష్ గారు 100% చాలా బాగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పక్కర్లేదన్న, ఇంకా జనాలకి అందరికీ తెలిసిందే ఆయన గురించి. చాలా ఎక్సలెంట్ గా ఆయన పనితీరు అలానే ఉంది. వాళ్ళ జనవాణి కార్యక్రమంలో వాళ్ళు మా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం కానీ దాని ఫాలో అప్ చాలా బాగుంది. ఇప్పుడు నాకు న్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్ళి 10 మందికి చెప్తాను, జనవరి కార్యక్రమం కానీ ఇట్లా సీఎం ఆఫీస్ లో కానీ రెస్పాన్స్ చాలా బాగుంది అని. ఇప్పుడు నేనే ఇద్దరిని పిలుచుకొని వచ్చాను, నాకు న్యాయం జరిగింది కాబట్టి. సో అలా ఒకరిని ఒకరు చెప్పుకొని అది ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగుంది. జనవాణికి వెళ్ళాము, అక్కడ ఫాలో అప్ చాలా బాగుంది జనసేన వాళ్ళది. ఇక్కడ కూడా నాకు పర్సనల్ గా నాకు చాలా సీఎం గారు రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ, అధికారులే కొంచెం ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటే కంప్లైంట్స్ కానీ త్వరగా సాల్వ్ చేస్తే చాలా బాగుంటది. ఖచ్చితంగా వస్తుంది అన్న, ఇట్లా చేస్తే ఎందుకు రాదు. చాలా బాగా చేస్తున్నారు కదా. చెప్పలేమన్నా, అక్కడ అసలు ఆ హోపే లేదు. ఇక్కడైతే మాకు హోప్ ఉంది కనీసం. అది ఇంకా ఆయనే ఆలోచించుకోవాలన్నా, మనకు తెలియదు. మాకైతే మేము ఇక్కడ పర్సనల్ గా ఫేస్ చేసాం కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది మాకి. అంటే ఒక్క పాత్ లోనే వెళ్తే కాదు కదన్నా, అన్ని పాత్స్ చూసుకోవాలి కదా. కూటమిలో అలా లేదు. వీళ్ళ గవర్నమెంట్స్ అన్ని పార్ట్స్ లో లైక్ డెవలప్మెంట్ గానీ వెల్ఫేర్ గానీ రెండు సమానంగా వెళ్తేనే బాగుంటది. కూటమి ప్రభుత్వంలో అయితే రెండు సమానంగా వెళ్తున్నాయి, రెండు బాగా అవుతుంది. కలిసి ఉంటే ఆంధ్ర జనాలకు మేలు అన్న, వాళ్ళకి కాదు. కలిసి ఉంటే వాళ్ళకంటే జనాలకు మేలు. ఎందుకన్నా అవన్నీ అనవసరంగా, ఇట్లా ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ఫైనల్ గా జనాలకు మేలు జరగాలి. లీడర్స్ వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడున్న వాళ్ళు లోకేష్ గారు కానీ లైక్ మన సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. జనాలకు ఒక హోప్ క్రియేట్ అయింది, మనకు న్యాయం జరుగుతుందని. ఇలానే ఉంటే చాలా బాగుంటది. అది ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా బాగుందన్న. ఇట్లే ఫ్యూచర్ కూడా కొంచెం కంటిన్యూ అయితే ఒక 10 years అన్న మినిమం. ఎందుకంటే మనకి అసలు క్యాపిటల్ లేదు. ఒక 10 years కలిసి ఉంటే ఫైనల్ గా జనాలకు మంచిది, ఒక హోప్ క్రియేట్ అయ్యి మా లాంటి యువతకు కూడా ఒక హోప్ క్రియేట్ అవుతుంది. అదే కదన్న ప్రాబ్లం, అదే కదా. కమ్సే వీళ్ళు ఒక 10 years ఇట్లాగే బాగా కలిసి ఉంటే యూత్ కూడా ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఎలక్షన్స్ టైంలో ఇంకా యూతే కదన్న కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీకు తెలిసే ఉంటది, విలేజెస్ లో అంతా వన్ సైడెడ్ గా వేసారు వైఎస్ఆర్సీపీ. మేము యూత్ ఎక్కడెక్కడ సిటీస్ నుంచి వచ్చి థౌజండ్స్ ఖర్చు పెట్టుకొని, మా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓట్లేసి గెలిపించాం. ఇప్పుడు మాకు ఒక రే ఆఫ్ హోప్ క్రియేట్ అయింది. కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే మాకు ఇంకా బాగుంటది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా మాకు చాలా నమ్మకంగా ఉంటుంది. థ్యాంక్ యూ.